దేవుని నామానికి వందనాలు. ఉపవాస ప్రార్థన కూడిక రెండో దినాన దేవుని యొక్క సన్నిధిలో వచ్చి తీరడానికి దేవుడు మనందరికి ఇచ్చిన భాగ్య తరగతిని బట్టి దేవునికి స్తోత్రం. దేవుని యొక్క కృపా వాత్సల్యంతో దేవుడు ఇంతవరకు క్షేమారోగ్యముతో తోడుకొచ్చి బలపరిచినందుకు దేవునికి స్తోత్రం. ఈ పగటి వేళ దేవుని యొక్క సన్నిధిలో ఆసక్తితో ప్రార్థన సహకారంగా మనం కూర్చుందాం. దేవుడు మనతో దేవుని వాక్యోపదేశం ద్వారా దేవుడు ఖచ్చితంగా రాత్రి పగటి వేళ మాట్లాడి తీరుతాడు. ఈ పగటి వేళ వాక్య ధ్యాన నిమిత్తం బైబిల్ గ్రంథాన్ని మనం తెలుసుకుందాం. ఆదికాండం 12వ అధ్యాయం దాని మొదటి 4 వచనాలు. యెహోవా, నీవు లేచి నీ దేశము నుండి నీ బంధువుల యొద్ద నుండి నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించి దేశమునకు వెళ్ళుము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. నీవు ఆశీర్వాదముగా నుండువు. నిన్ను ఆశీర్వదించి వారిని ఆశీర్వదించెదవు. నిన్ను దూషించు వారిని శపించెదను. భూమి యొక్క సమస్త వంశములు నీ అంత ఆశీర్వదింపబడునని అబ్రహాముతో అనగా యెహోవా అతనితో చెప్పిన ప్రకారము అబ్రహాము వెళ్ళెను. లోతు అతనితో కూడా వెళ్ళెను. అబ్రహాము హారాను నుండి బయలుదేరినప్పుడు 75 ఏండ్ల ఈడు గలవాడు. చదివిన వాక్య భాగం మనందరికీ కూడా సుపరిచితమైనది, తెలిసిన ఒక వాక్య భాగం. ఇందులో నుంచి మనం చదివిన వాక్య భాగంలో చూడగలిగిన మాట అబ్రహాము గురించి, అబ్రహాముకు కలిగిన దేవునితో ఉన్న ఆ అనుబంధం ప్రారంభించబడే శ్రేణి గురించి రాయబడి ఉన్నది. నిన్నటి దినాన నేను దేవుని యొక్క వాక్యోపదేశంలో నేను అన్నాను, చిన్న అడుగులు విస్తారత చెందే పద్ధతులకు ఏమిచ్చి తీరుతుంది, త్రోవిచ్చి తీరుతుంది. 12వ అధ్యాయం మొదటి వచనం చదివేటప్పుడు దానికి కూడా సారాంశం చెందే ఒక మాటే. ఇది అబ్రహాం యొక్క జీవితంలో చేసిన చిన్న యొక్క అడుగు ఏమై తీరింది, విస్తారత కలిగి ప్రయాణంలోకి కొనసాగి తీరింది. అబ్రహాము గురించి బైబిల్ చదివించిన మాట 12వ అధ్యాయం మొదటి వచనంలో చెప్తున్న మాట, యెహోవా ఎవరితో మాట్లాడుతున్నారు? అప్పటి వరకు అబ్రహాం గురించి చరిత్ర చెప్తున్నది. ఆయన అన్యారాధన చేసి విగ్రహారాధనలో పాల్గొంటూ జీవించిన ఒక చర్యలో జీవించిన వాడు. కానీ తన జీవితంలో జరిగిన భాగ్యం చెందిన పద్ధతి ఏంటో తెలుసా? నిజమైన దేవుడు తనతో మాట్లాడడం తన జీవితంలో ఒక ప్రారంభంగా మారి తీరింది. అందుకే పగటి వేళ నేను వాస్తవంగా చెప్పగలిగి తీరేది, మనం సేవించే దేవుడు, మాట్లాడే దేవుడు. ఆయన మాట్లాడడానికి ప్రారంభించి తీరగలిగి తీరితే నీ ఆరాధన వ్యవస్థకి మార్పు వచ్చి తీరుతుంది, నీ జీవిత గమ్యానికి మార్పు వచ్చి తీరుతుంది, నీ ఆలోచనకు మార్పు వచ్చి తీరుతుంది, నీ పద్ధతుల్లో అన్నిట్లో కూడా మార్పు వచ్చి తీరుతుంది. అందుకే అబ్రహాముతో దేవుడు మాట్లాడిన ఒక్క క్షణమే తన జీవితంలో కొన్ని మార్పులు జరగడానికి ప్రారంభించబడి తీరింది. అందుకే దేవుని యొక్క బిడ్డలుగా ఒక విషయం ఆశించుకు తీరాలి. దేవుడు ఎప్పుడు మనతో మాట్లాడి తీరడం అనుకున్న ఒక అనుబంధాన్ని ఎప్పుడు దేవుని యొక్క బిడ్డలు వ్యక్తిపర జీవితంలో తయారు చేసుకు తీరాలి. ప్రతిరోజు దేవుడు నీతో మాట్లాడి, ప్రతి గడియలో దేవుడు నీతో మాట్లాడాలి, ప్రతి సందర్భంలో దేవుని యొక్క మాటలు నీవు ఆలకించి తీరాలి. అదే మన జీవితానికి వ్యత్యాసములో తీసుకొచ్చి తీరేది, అదే మన జీవితానికి గొప్ప విడుదలని ఇప్పించుకు తీరేది. దేవుని యొక్క మాట వినకుండా ఒక్క క్షణము కూడా ఏం చేయకూడదు, బతకడానుకున్న ప్రయత్నం ఉండి తీరకూడదు. అందుకే అక్కడ చదివిన మాటల్లో మనకి కనబడుతున్నది, అబ్రహాముతో దేవుడు మాట్లాడి కొన్ని హెచ్చరికలను ఇచ్చుచున్నారు. దాని మొదటి వచనం చెప్తున్న మాటలో చూస్తే, మొదటిగా నీవేం చెయ్యాలి, ఉన్న చోట్ల నుంచి లెగాలి. రెండోదిగా చెప్పిన మాట మీరు చూడండి, నీ కుటుంబము నీ బంధువుల నుండి నీవేం చెయ్యాలి, వేరుగా ఉండి తీరాలి. మూడోదిగా నీ తండ్రితో ఉన్న అనుబంధం ఏం చేసుకు తీరాలి, విడిచిపెట్టుకు తీరాలి. నాలుగోదిగా చెప్తున్న మాట మీరు చూడండి, నీ ఇంటి నుండి నీవేం ఏం చెయ్యాలి, బయలుదేరి ప్రయాణమై తీరాలి. నెక్స్ట్, ప్రైజ్ ది లార్డ్. ఎక్కడే చెప్పాలి, దేవుడు తనకి చూపించే దేశానికి ఏం చేయాలి, ప్రయాణం చేసి తీరాలి. దేవుడు నీతో మాట్లాడాడు అంటే నీవి 6 విషయాలు మొదలుకోవాల్సింది తప్పదు. కొందరితో దేవుడు ఎందుకు మాట్లాడలేదంటే ఈ 6 విషయాలు వారిని పట్టి పీడిస్తున్నది కాబట్టి దేవుడు వారితో ఏం చేయట్లేదు, మాట్లాడట్లేదు. అబ్రహాముకి అధికారముతో చెప్పడానికి ధైర్యం కలిగిన కొన్ని విషయాలు ఉన్నాయి. ఏంటిది? తన దేశం, తన ఇంటి వారు, తన కుటుంబీకులు, తన సంబంధులు, తన పద్ధతులన్నీ కూడా తనకి ఏమై తీరేది, శ్రేష్టత చెప్పడానికి ఉండి తీరేది. కానీ దేవుని యొక్క శబ్దం వినబడి తీరిన ఆ పద్ధతుల్లో ఆ దేవునికి తెలుసు ఈడు వాటిని వదలడని. దేవుడు మాట్లాడేది దేనికో తెలుసా? నువ్వు వదలలేని సామగ్రిని వదిలించుకోవడం. అర్థం కాలేదు.
దేవుడు మాట్లాడేదే దేనికి తెలుసా? నువ్వు ఏది వదలని అంటావు, ఏది నీవు వదలాలి వాటిని దేవుడు ఏం చేసి తీరుతాను? మాట్లాడి వదిలించేసి తీరేది. ఇన్నాళ్ళు తన కుటుంబం అంటే తనకి గౌరవం ఉండేది, ఇన్నాళ్ళు తన దేశం అంటే తనకు అభిమానం ఉండేది, ఇన్నాళ్ళు తనకున్న కుటుంబ తన నివసించిన పద్ధతులన్నీ తనకేమైతే ఘనత ఇప్పించుకు తీరేది. ఇప్పుడు వాస్తవంగా దేవుడు ఆయనతో చెప్తున్న మాట, వాటితో ఉన్న బంధత్వం పూర్తిగా ఏం చేసి తీరాలి? వదిలేయాలి, నరికి వేయాలి, వేర్పరచుకు తీరాలి. దాని అర్థం ఒకటే సారాంశం ఏంటి తెలుసా? నేను ఇన్నాళ్ళు పాత జీవితంలో నేను అణిచిపెట్టిన దానిని విడిచిపెట్టగలిగి తీరితేనే ఒక కొత్త ప్రారంభం నీ జీవితం జరగలిగింది. అర్థం కాలేదు. నిన్నటి వరకు నీ జీవితంలో ఉన్న ఏ పాత సరుకులు ఉన్నాయి కదా, వాటిని వదలగలిగి తీరితేనే ఒక కొత్త ప్రారంభం నీ జీవితంలో అప్పటి నుంచి ప్రారంభించబడి తీరేది. అది ఎప్పుడు జరిగేదే తెలుసా? నిన్నటి వరకు ఉన్న దానిని వదలగలిగి తీరితే, నిన్నటి వరకు నువ్వు ఆస్వాదించిన దానిని విడిచిపెట్టగలిగి తీరితే, నిన్నటి వరకు నీకు సుఖం అనిపించింది, నిన్నటి వరకు నీకు అది ఆనందం అనిపించింది, నిన్నటి వరకు అది నీకు బాగా అనిపించింది, వాటిని దేవుని యొక్క శబ్దం వినిపించి తీరేంతటికే వాటిని వదలగలిగి తీరితే నీ జీవితంలో ఒక కొత్త ప్రారంభం ఒక కొత్త అనుబంధం నీకు ప్రారంభించుతాయి, ఒక కొత్త కుటుంబం నీకు ప్రారంభించబడతాయి, ఒక కొత్త ఊరు నీకు దేవుడు పరిచయం చేసి తీరుతాడు, ఒక కొత్త స్థితిలోకి దేవుడు. దేవుని బిడ్డలకు ఉన్న దౌర్భాగ్యం ఏంటో తెలుసా? పాత సామగ్రిని ఇప్పుడు కూడా ఏం చేయలేదు. హలో, మనం సేవించిన దేవునికి ఉన్న గొప్పతనం ఏంటో తెలుసా? మన పాత పద్ధతులను గుర్తు పెట్టి పొడిచే దేవుడు కాదు. నేనెంత దౌర్భాగ్యుడునో, నేనెంత నికృష్టునో, నేనెంత పనికిరాని పాత్రనో, నేను ఎవరికి ఏ రీతి కలిగిన అనుకూలత లేక ఏమీ బాగోలేని ఒక స్థాయిలో నేనున్న దుష్టుడినై ఉన్న నన్ను ఆయన పిలిచిన సందర్భమున నేను దుష్టత్వములో జీవించిన పద్ధతులను ఆయన ఏం చేయలేదు, గుర్తు పెట్టేసుకున్నాను. కాటాలో పెట్టి తూకం పెట్టలే. అలా పెట్టుండి తీరితే ఎవరు కూడా దేవుని దగ్గరికి రాలేరు. అందుకే దౌర్భాగ్య స్థితిని వదలండి. పాతది ఏది నీ జీవితంలో జరిగిందేదో జరిగిపోయింది. ఇక కొత్త ప్రారంభం నిమిత్తం నీవేమై తీరాలి? కొత్తదనం కొరకు నీవేం చేయాలి? ఆ దేవునితో అనుబంధాన్ని ప్రారంభించుకు తీరాలి. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే నీ పాస్ట్, నీ గతాన్ని నీవేం చేయగలిగి తీరాలి? వదిలిపెట్టుకోగలిగి తీరాలి, గతాన్ని మర్చిపోయగలిగి తీరాలి. ఉన్నారో లేదో నాకు తెలియట్లేదు. అంటే పాత పద్ధతులు మర్చిపోవాలి తప్ప పాత జీవితం మర్చిపోకూడదు, గుర్తుండాలి. మీకు ఒక సందేహం రావచ్చు, ఏంటంటే నిన్న అయ్యగారు అన్నారు పాతది వదిలేయాలి అన్నారు. నేను ఆ విషయంలో వదిలేయాలన్నా. పాత జీవితం నీది ఎలా ఉందో అది నీకు ఒక తలంపులో గుర్తు ఉండాలి. దాన్ని తలుచుకొని బతకమని నేను చెప్పలే. అది ఉండి ఇప్పుడున్న స్థాయిని చూసేటప్పుడే తేడా అర్థం దేవునికి స్వాతంత్రం చెప్పగలిగింది. బిఫోర్ ఆఫ్టర్, ముందున్నది తెలిస్తేనే ఇప్పుడు నువ్వు దేవునికి ఏం చేయగలిగేది? సేవించగలిగేది. ఇప్పుడు నువ్వు దేవునికి ఆరాధించగలిగి తీరేది. ఇప్పుడున్న పద్ధతులను చూసి దేవునికి ఏం చేయాలి? కృతజ్ఞతాస్తుతులు. హల్లెలూయా. పాత దాంట్లో అబ్రహాముకి గర్వించుకోవడానికి ఏముండేది? కుటుంబ బలం ఉండేది, దేశానికున్న బలం ఉండేది, బంధువులున్న అనుబంధం ఉండేది, దేశానికున్న కట్టుబాటు ఉండేది. ఈ అన్ని తనకి ఏమై తీరింది? అభిమానం. ఎందుకు దేవుడు వీటిని వదలమని చెప్పారు? దేశాన్ని, స్వజనులని, తండ్రింటిని, ఆయన నివసించిన ప్రదేశాన్ని వదలమని చెప్పడానికి ఉన్న కారణం ఏంటిది? వాటి ఏటికి కూడా దేవుడితో సంబంధం లేదు. అర్థం కాలేదు. ఏది నీ జీవితంలో దేవునితో సంబంధం చెందినది కాదో వాటిని దేవుడు కూడా ఎంటర్టైన్ చేయరు. అర్థం కాలేదు.
దానిలో దేవుడు కూడా సుఖభోగాన్ని అనుభవించలేదు, దాంట్లో దేవుడు కూడా ఆనందం కలగదు, దాంట్లో దేవుడు కూడా మెప్పింపు కలగదు. అలాగైతే పగటి వేళ తెలుసుకు తీరాలి. దేవుని యొక్క శబ్దం ఆలకించేటప్పుడు మొదటి నీకు గుర్తొచ్చి తీరాల్సిన విషయం ఏంటితో తెలుసా? ఏది దేవునికి అక్కర్లేదు దానిని నేనేం చేసుకు తీరాలి? ఇష్టపూర్వకంగా కష్టపూర్వకంగా ఏం చేయాలి? వదిలిపెట్టగలిగి తీరాలి. తన ఊరిలో దేవుడికి ఘనత చెందేదేటి లేదు. తన కుటుంబ సభ్యుల్లో దేవుని సన్నిధిని చూపించగలిగేది ఏమీ లేదు. అక్కడ ఉన్నది ఏంటో తెలుసా? దుష్ట అన్యారాధన శక్తే, దెయ్యపు బోధలే, దెయ్యానికి చెందిన పద్ధతులే, సాతానుకున్న కట్టుపాటే అక్కడ ఉంది. అక్కడి నుంచి విడిపించి తీరాలంటే ఆ ప్రదేశంతో నీకేముండి తీరకూడదు, ఏ రీతి కలిగిన సంబంధాన్ని నీకు ఉండికో. అందుకే దేవుడు ఐగుప్త దేశంలో నుంచి ఇశ్రాయేల్ ప్రజల్ని తోడుకున్న కారణం ఏంటో తెలుసా? ఐగుప్త దేశంలోకి వెళ్ళి దేవుడు నీకు ఒక పద్ధతిని నేర్పించి అక్కడ ఉన్న అనుబంధం పూర్తిగా దేవుడు ఏం చేయాలి? శారీరకంగా, మానసికంగా, ఆర్థికంగా అన్ని విషయముల కట్టుబాటు ఇరిగి తీరాలి. అందుకే పగటి వేళ దేవుని యొక్క బిడ్డలు చేయాల్సిన మొదటి పద్ధతి, దేవుని యొక్క శబ్దం వినిన వెంటనే వదలాల్సిన వాటిని ఏం చేయాలి? ఇష్టపూర్వకం, నష్టపూర్వకం. అది దేవునికి సంబంధించింది కాదు, అది దేవునికి ఘనత ఇచ్చేది కాదు. వాటితో దేవునికి ఏ రీతి కలిగిన సంబంధం లేదని నువ్వు తెలుసుకున్నదా? వదలలేకపోతేనే పాతది నేను లాగేది. ఏసైతో ఉన్న శిష్యులు వల, పడవ అన్ని ఏసైని వదిలేసి విడిచిపెట్టి ఏసైని వెంబడించారు. రైట్? వెంబడించిన తర్వాత కూడా వారి మనసు ఏమై తీరింది? వల మీదను అదే రీతిగా పడవ మీద ఏమై తీరింది? మనసు. ఎలా? వాటి ఇన్ఫ్లుయెన్స్ ఇప్పుడు కూడా ఉందని అర్థం. దాని అర్థం నువ్వు రక్షణ పొందిన తర్వాత రక్షణ మార్గానికి రాక ముందుకు ఏ మార్గంలో నువ్వు నడిచేదానివో, ఏ మార్గంలో నువ్వు నడిచేవాడివో ఆ శక్తులు నిన్నేం చేసి తీరుతుంటాయి? వెంబడించి వెనకాతల అర్థం కాలేదు. ఆ అనుబంధాలు నిన్నెప్పుడు ఏం చేసి తీరుతుంటది? కొందరికి ఇప్పుడు కూడా తెలియట్లేదు. అందుకే రక్షణ పొందడం వ్యక్తిపర నిర్ణయం. రక్షణ పొందడం ఎవరికి అడిగేది నువ్వు పొందలేవు. మా ఆయన నేను అడిగేసిన నేను రక్షణ ఛాన్స్ లేదు. నీ ఆయన విన్నా వినకపోయినా నువ్వే చేయాలి. వ్యక్తిపర నిర్ణయం తీసుకోవాలి. అదో లేరు అనుకుంటా. తన జీవితంలో కొత్త ప్రారంభం ఎప్పుడు ప్రారంభించిందో తెలుసా? ఆయనకి దేవుని ద్వారా స్పష్టమైన శబ్దం చెవిటికి వినబడితీరింది. ఏంటో తెలుసా? నేను ఘనపరచలేని వాటిని ఏం చేయాలి? నా సాన్నిధ్యత లేని దానిని ఏం చేయాలి? వదులుకోవాలి. వాటితో నా అనుబంధం తెగకొట్టుకు తీరాలి. అలాగైతేనే దేవుడు నీతో మాట్లాడిన పద్ధతుల్లో వాగ్దానముతో ఉన్న దేశానికి కొత్తగా నువ్వు అడుగెట్టగలిగింది. నాకు ఆశ్చర్యం కలిగిన ఒక మాట, అడ్రస్ కూడా దేవుడు చెప్పలేదు. నేను నీకు నేను నీకు మంచిదేంటి? దేవుడు నీతో మాట్లాడలే. నువ్వు అడిగేస్తావు అడ్రస్ తీరు, ఎక్కడికి వెళ్ళాలి, ఏం చేయాలి నువ్వు అడిగా. ఆయన అదేం అడగలేదు. హల్లెలూయా. ఎందుకు అడగలేదో తెలుసా? ఆయనకు అర్థమైంది, ఈ ఊరు దేవునికి ఘనత చెందే ఊరు కానప్పుడు నేను వెళ్ళాల్సిన ఊరు దేవునికి చెందే. ఇదే అర్థం కావట్లేదు. నరకంలో దేవుని సాన్నిధ్యత లేనప్పుడు నరకం కాని చోటికి నేనేం చెయ్యాలి? ప్రయాణం చేయడానికి మనసు సిద్ధం చేసుకోవాలి. అది నువ్వు వెళ్ళిన చోటు నరకం అని అనుభవించుకు తీరగలిగే వదిలే. వాటిలో దేవునితో ఏ రీతి కలిగిన సంబంధం లేదు. అందుకే నేను చెప్పి రావడానుకున్న ఉద్దేశం ఇదే, నేను నీకు ఏం చేసేది? చూపించేది. దాని అర్థం దేవుడు ఈయనకు వదిలేమని చెప్పేటప్పుడు ఈయనకి దేవుడు చూపించిన ఆ దేశం గురించే వచ్చి తీరింది. ఒక దృశ్యం తన కంటికి వచ్చి తీరింది. తన కంటికి అని చెప్తే కరెక్ట్ పదంగా తన విశ్వాస చర్యలో వచ్చి తీరింది.
ఎప్పుడు దేవుడు ఆయనకి మాట్లాడి వదలమని చెప్పారో అప్పుడే ఈయనకి అర్థమైంది, ఇది కాని ఒక ఊరు దేవునికి ఉంది, ఇది కాని ఒక సామ్రాజ్యం దేవునికి ఉంది, ఇది కాని ఒక ప్రదేశం దేవునికి ఉంది. అక్కడ దేవునికి మాత్రం ప్రసన్నత కలిగే, దేవునికి మాత్రం ఘనత చెందే ఒక ప్రదేశం ఉంది అన్నది విశ్వాస చర్యలో ఆయన ఏం చేయగలరు. దేవుని మీద అలా చూడలేకపోవడం వల్లనే పరలోకాన్ని అనుభవించలేవారు, పరలోకాన్ని ఆస్వాదించలేకపోతున్నారు. కారణం ఏంటిది? అందుకే బైబిల్ సెలవిచ్చిన మాట, దేవుని యొక్క రాజ్యం అన్నపానం కాదు, దేవుని యొక్క రాజ్యం నీతి, సమాధానం, పరిశుద్ధాత్మలు, అందులో ఆనందం అని బైబిల్ సెలవిచ్చిన మాట. హలో, దేవుని యొక్క రాజ్యం ఏం కాదు, తిండి. ఇదే అందరికి పండుగలు. ఈ కాలంలో క్రైస్తవం కూడా ఆ స్టేజీకి వచ్చేసింది, అన్నం పెట్టేస్తే అందరూ వచ్చేస్తారు. ఎక్కడ కూడా సెట్టింగ్ చేస్తే అందరూ వస్తారు. తెలీదా? అన్నానికి ఎవరు కేసామే మోసపోయాడు, మీరు మోసపోలేదు, రోజులో రాలేదు. హల్లెలూయా. నేను చెప్పడానికి కారణం ఏంటో తెలుసా? అన్నపాన విషయం కాదు. ఏంటి దేవుని యొక్క రాజ్యం? నీతి, సమాధానం, పరిశుద్ధాత్మల అందులో ఉన్న ఆనందమే దేవుని యొక్క రాజ్యం. అది ఎవరికి అర్థమై తీరింది? అబ్రహాముకి అర్థమై తీరింది. ఈ దేశంలో నీతి లేదు, ఈ దేశంలో సమాధానం లేదు, ఈ దేశంలో ఏం లేదు, పరిశుద్ధాత్మకు. అందరికీ మూడు అక్కర్లే. ఏది మూడు? నీతి అక్కర్లేదు, సమాధానము అక్కర్లేదు. నువ్వు ఇప్పుడు కూడా హారాన్లో ఉన్నావు, నువ్వు ఎప్పుడు కూడా ఐగుప్తు దేశంలో ఉన్నావు. నీకు ఆనందించి తీరడానికి నీ తోడుగా సాతాను ఉన్నాడని అర్థం. నీతి నీ జీవితంలో ఉండాలి, సమాధానం నీ జీవితంలో ఉండాలి, పరిశుద్ధాత్మల అందరి ఏముండి తీరాలి, ఆనందం. పరిశుద్ధాత్మ యందు నువ్వు ఆనందించలేకపోతే దురాత్మలో నువ్వు సుఖపడతావు. పరిశుద్ధాత్మతో నీకు సంబంధం లేకపోతే దురాత్మ నిన్ను సుఖపెట్టేసుకొని పరిశుద్ధాత్మ ఉన్నట్టు నమ్మిస్తావు. అర్థం కాలేదు. అందుకే బైబిల్ ఎప్పుడు సెలవిచ్చేది, పరిశుద్ధాత్మను ఆశించుడి, పరిశుద్ధాత్మను పొందుకోవడానికి ఆతృతను చూపించండి, పరిశుద్ధాత్మకు కలిగిన దాహం ఉండి తీరాలి, అతిగముగా పరిశుద్ధాత్మను ఏం చేయాలి, ఆశపడి తీరాలని బైబిల్ చెప్పేది. తర్వాత బైబిల్ చెప్పేది, పరిశుద్ధాత్మను ఎదురించొద్దు, పరిశుద్ధాత్మను ఏది అడ్డుపరచొద్దు. దాని అర్థం పరిశుద్ధాత్మను ఏం చేయవచ్చు, అడ్డుపరచొచ్చు, ఎదిరించవచ్చు. కారణం ఏంటో తెలుసా? పరిశుద్ధాత్మ ఒక శక్తి కాదు, శక్తికి మించి ఒక వ్యక్తి. హలో, ఈయన శక్తి అయితే ఈయన ఏం చేయలేడు, అడ్డుపరచదు. ఆయన వ్యక్తి కాబట్టి, మనిషి కాబట్టి, ఒక వ్యక్తిత్వం కాబట్టి ఆయన నేనేం చేయొచ్చు, లేకపోతే గుద్దో తోసో ఏదో ఒక విధానంగా ఏం చేయొచ్చు. మరి ఈ కాలంలో దేవుడు ఎలా పరిశుద్ధాత్మను అడ్డుపడతారు? మీరే విధించారు. దానికి ఏం అక్కర్లేదు, పరిశుద్ధాత్మలో ఉన్న ఏం అక్కర్లేదు, ఆనందం అక్కర్లేదు. నేను అడిగే ప్రశ్న, నాన్నను విడిచిపెట్టమని, కుటుంబాన్ని విడిచిపెట్టమని, దేశాన్ని విడిచిపెట్టమని, సమస్తాన్ని విడిచిపెట్టమని చెప్పినప్పుడు వీడు విడిచిపెట్టిన కారణం ఏంటో కదా, పరిశుద్ధాత్మలో ఉన్న ఆనందమలో. ఈ కారణం ఎందుకు దేవుని వీళ్ళు ఆరాధనకి వెళ్ళాలి? ఇది లేదు, ఏది పరిశుద్ధాత్మని. అందుకే కదా ప్రార్థన అవ్వక ముందే సంఖ్యలు ఎత్తుకొని వెళ్ళిపోతున్నారు. ఏదో మేము నిన్ను గడ్డి తినడానికి కూర్చోబెట్టిన పశువులా వచ్చి కూర్చున్నాం. 11 అయ్యేసరికి బ్యాగులు సర్దేసి ఏం చేస్తున్నారు, ఆనందం లేదు. అర్థం కావడం కష్టమేమో. అంతే కదా, వ్యాపారం సరే ఉన్నప్పుడు ఏం చేస్తారు, మూటలు మోసుకొని వెళ్ళిపోతారు. నాకు అర్థమైన విషయం ఏంటి తెలుసు, ఈ పశువుని మేము ఇక్కడికి వచ్చి ఏం చేసాం, కూర్చోబెట్టి గడ్డిచ్చాం. ఆ గడ్డి తిన్నాళ్ళు తింది, దాని తర్వాత బ్యాగ్ సెట్ చేసుకుని బాబు అంటే పరిశుద్ధాత్మ అందులో ఆనందం లేకపోవడం వల్లనే ఈ పగటి గల దేవుని యొక్క బిడ్డలు పరిశుద్ధాత్మలో కలిగిన ఆనందం ఎప్పుడు ప్రారంభించిందో తెలుసా? ఏనాడు నువ్వు యేసయ్యను నిజ రక్షకునికి అంగీకరించావు, ఆ రోజు నీ లోపల పాపం సుఖమిచ్చుకు తీరాలి ఆనందం కాదు, సాతానిచ్చే ఒక ఆనందం కాదు, కట్టుబాటు ఇచ్చే ఆనందం కాదు, కుటుంబ వ్యవస్థ ఇచ్చే ఆనందం, దానికి మించిన. పోయిన వారం మల్లీశ్వరమ్మ సాక్ష్యం చెప్పడం మీరు ఎంతమంది గమనించారో లేదో నాకు తెలియదు, కానీ ఆమె చెప్పిన ఒక పదం చెప్పారు, ఆసుపత్రికి వచ్చిన ఇంతమంది ఒకేసారి వచ్చేసరికి ఎక్కడ నేను ఒక ఆనందం వచ్చేసింది. ఎలా వచ్చింది?
మేము ఒక కుటుంబం కాదు, ఆ ఫ్యామిలీ మా ఫ్యామిలీ ఒకటి కాదు, కానీ క్రైస్తవ్యము క్రీస్తు రక్తం ఒకటై తీరినందుకు ఎవరూ లేని ఒంటరితనం అందరూ ఉన్నట్టుగా ఒక ఫీలింగ్ వచ్చింది. ఆ పిల్లల్ని ఎప్పుడు అమ్మగారు చూడలేదు, ఆ పిల్లల్ని ఎప్పుడు అయ్యో కొనమచారి గారు చూడలేదు, వాళ్ళు ఎప్పుడు చూడలేనప్పుడు కానీ వచ్చేసరికి ఏమే ఆ వాతావరణంలో ఆనందం. పిల్లలు కూడా తెలియదు మేము ఎవరిని దర్శించడానికి కాబట్టి అలా తిరిగి మాకు అన్యా ఎన్నోసార్లు మేము వెళ్ళామన్యా ఏమనిపించలేదు, కానీ ఈసారి వెళ్ళినప్పుడు ఏదో నేను చెప్పొచ్చే మాట ఏంటో తెలుసా, ఆ పరిశుద్ధాత్మలో ఉన్న ఆనందం ఏమై తీరేది వ్యాపరించుకు తీరేది. తోటి కుటుంబీకులు వచ్చినప్పుడు రాని ఆనందం కాదు, తోటి ఊరస్తులు వచ్చినప్పుడు ఉన్న ఆనందం కాదు, దానికి మించిన ఆనందమే. హల్లెలూయా హల్లెలూయా. అందుకే అబ్రహాంకి అర్థమైంది ఎక్కడ పరిశుద్ధాత్మలో ఏం లేదు, నో హ్యాపీనెస్. హల్లెలూయా ప్రైజ్ ది లార్డ్. పరిశుద్ధాత్మ నిన్నేం చేసి తీరుతుంది, నీ దుఃఖములో నీ వేదనలో నీ ప్రయాసంలో నీకేమిచ్చింది, ఆనందాన్ని ఇచ్చి తీరుతుంది. హల్లెలూయా. అర్థం కాదు, ఆలోచించండి. అమ్మ నాన్న కుటుంబం దేశం విడిచిపెట్టాడు ఏడుపు రాదా? అందుకే కదా మన ఆడపిల్లలు ఇల్లు విడిచి ఆ రోజు ఏడిచింది, తర్వాత ఇటు ఏడిపించడమే. అమ్మా పప్పు లేదమ్మా, అమ్మా పని చేయమంటున్నాడమ్మా, అమ్మా నిద్ర లేదమ్మా, అమ్మా. నేను అక్కడికి పంపించింది దేనికి? ఎన్నాళ్ళు మీ అమ్మ ఏం ఏడిచిందో చూసి చూడనట్టుగా నటించావు కదా, అది నీకు అర్థం అవ్వాలి. ఇన్నాళ్ళు మీ నాయన అక్కడ కూకొని ఎన్ని ప్రయాసపడ్డాడో పెళ్లి చేసుకున్న తర్వాత నీకు అది అర్థం అవ్వాలి. అర్థం కాదు. అందుకే నువ్వు ఒక నాన్న అయ్యేది, అందుకే నువ్వు ఒక తల్లి అయ్యేది. కారణం ఏంటో తెలుసా, వారు చేసి పూర్తి పరిచిన దాన్ని నువ్వు ప్రారంభించి తీరడానికి వివాహం ఒక అవకాశం. మనల్ని వివాహం చేసేది కట్నం తెచ్చుకోవడానికి. ఓ నాయన ఆయనకు కొత్త ప్రారంభం నేర్పించడానికి. నాయన ఇన్నాళ్ళు నువ్వు ఫ్యామిలీ చూసాక 23 సంవత్సరాలు, ఇక నీ ఫ్యామిలీ మేము చూస్తాం. అర్థం కాలేదు, అర్థం కాలేదు, అర్థమైనా దేవుడు శాస్త్రం చెప్పాలి. ఎన్నాళ్ళు నువ్వు మా ఫ్యామిలీ చూసావు కదా, 23 దాటిన పెళ్లి చేయించి పంపించావు కదా, నీ ఫ్యామిలీ మేము చూడాలి. అది వీడికి బోధించి పంపించాలి. ఏమని? మా ధ్యానాలు తినడానికి రావద్దు, నీ ఫ్యామిలీ మాకు చూపించు. కొన్ని వెళ్ళిన మరుసటి రోజే అమ్మా ఇదే నీ ఫ్యామిలీ చూపించేది. పిల్ల మంచిది కదా, నువ్వు మన ఫోటో చూద్దాం చాలా మంచిది, అన్నగతి రక్తరససి ఏంటంటే ఇలా ఇప్పుడేమి ఇదే నా ఫ్యామిలీ నువ్వు చూపించేది. అర్థం కాదు. నేనది చెప్పి రావడానికి ఉద్దేశం ఇదే. అబ్రహాం ఈ ఫ్యామిలీని విడిచిపెట్ట ఆ ఫ్యామిలీ చూపించుకోగలిగాడు. ఎవరికి ఇది చెప్పేది నాకు అర్థం కావట్లేదు. ఈ ఫ్యామిలీ విడిచిపెట్టేసరికి ఏ ఫ్యామిలీ? పరలోకానికి చెందిన ఫ్యామిలీ, రక్తంతో అంటులేని ఫ్యామిలీ, పరిశుద్ధతలో అంకితమైన. మిమ్మల్ని కూడా పెళ్లి చేసి పంపించేది అది చూడటానికి. అలాగే వీళ్ళు రెండుగా ఇటు నుంచి వెళ్ళి ఒక్కటిగా వెళ్ళి అటు నుంచి 2 విడివిడిగా వస్తారు. వీడు ఫస్ట్ బండికి వస్తాడు, ఆమె సెకండ్ బండికి వస్తాడు, ఈ ట్రైన్కి వస్తాడు, ఆమె ఆటో. ఈ ఫ్యామిలీ నన్ను చూపించేది. అలాంటి ఒక ఫ్యామిలీ చూపించే పక్కన పెళ్లి చేయడానికి కూడా ఇష్టపడతాడు. ఓరండి ఈ గది చూడండి, నా కుద్ర బాబోయ్ పెళ్ళి ఒంటరిగా బతికడమే. హలో నాతో లేరు అనుకుంటా, ఉన్నారో లేదో అనుకుంటా. హలో ఈ కుటుంబం విడిచిపెట్టేటప్పుడు ఆ కుటుంబం చూపించగలిగి తీరాలి. అలా చూపించగలిగిన బోధ్యం ఉంటేనే పిల్లలకి వెళ్ళి తీరాలి. అందుకని 30 అయిపోయింది 35 అయిపోయింది అని రెడీ ఫ్యామిలీ పేరు ఏ ఫ్యామిలీ చూడలేదు. నువ్వు రచ్చ ఫ్యామిలీ చూడొచ్చు, కొట్టిన ఫ్యామిలీ చూడొచ్చు, వేదన పడి ఫ్యామిలీ నువ్వు వేదన పడదు, వాళ్ళు వేదన పడతారు. వాళ్ళు ఐస్కాంతంలా కలిసిపోతారు, మీరు కలవలేరు.
రాలేదు. హలో, అబ్రహాంకి ఫ్యామిలీ విడిచిపెట్టమని చెప్పినప్పుడు అబ్రహాంకి విశ్వాసం ఇంకో ఫ్యామిలీ కనబడింది. అబ్రహాంకి దేశం విడిచిపెట్టమని చెప్పినప్పుడు ఈ దేశానికి చెందలేని ఒక ఫ్యామిలీ ఎవరికే కనబడి లేదా? ఉందా లేదా? అలాగైతే మల్కీసెదెక్ ఎక్కడి నుంచి వచ్చాడు? అర్థం కావడం కష్టం అనుకుంటాను. బైబిల్ చెప్తున్నది మల్కీసెదెక్ ఏం లేదు, అమ్మ నాన్న క్రమావళి ఏం లేదు. ఏడు నుంచి వచ్చాడు, ఎటు నుంచి వెళ్ళాడు కేవలం తెలిసిన చర్య తెలుసా? షాలేం దేశానికి రాజు. ఆ దేశానికి ఆయన ఒక ఎవరు, ఆయన ఆ దేశానికి యాచకుడు అన్న చరిత్ర మాత్రమే ఉంది. కానీ ఈ ఫ్యామిలీ ఎక్కడి నుంచి వచ్చింది? ఎక్కడి నుంచి వచ్చింది? నేను చెప్పేది విశ్వాసంలో ఉన్నది. అంతే కదా బైబిల్ చదివిన మల్కీసెదెక్ ఇంకెవరు వచ్చి కలవాలి? అబ్రహామును వచ్చి అదే కుటుంబాన్ని కలిసేది. ఆయన విశ్వాసంతో ఉన్నాడు, ఈయన విశ్వాసంతో ఉన్నాడు. అందుకే వీళ్ళిద్దరు కలిసేసరికి ఎక్కడ ఆరాధన మాహోల్ స్టార్ట్ అయిపోయింది. మల్కీసెదెకును అబ్రహాము కలిసేసరికి ఏమిచ్చారు? రొట్టెలు ఇచ్చారు, ద్రాక్షరసం పంచుకున్నారు, కాంక్రీట్ పంచి ఇటు నుంచి అటెండ్ చేసుకో. విశ్వాసి అయ్యగారిని చూశారు. కొన్ని విశ్వాసకి ఇప్పుడు కూడా తెలియదు. విశ్వాసి అయ్యగారిని చూసినప్పుడు బల్ల రొట్టి తినాలా? రెండోది కానుకత్వం. అది అండర్స్టూడ్ ఉంటుంది, ఎవరు నేర్పించక్కర్లే. అలాగలేదు అయ్యగారు వీళ్ళు వెళ్ళండి కలిసి ఆ పిలుపు లోపలే ఈయనక ఆ ఇల్లు గురించి ఉన్న అందుకే ఈ ఇల్లు వదిలేశాడు. అర్థం కాదు. ఇప్పుడు ఉన్న ఇల్లు వదిలేమని చెప్తే దీనికన్నా మంచి ఇల్లు ఉంటేనే కదా ఈ ఇల్లు వదిలేదు. అంతే కదా. ఈ సంఘం వదిలేయమంటే దీనికన్నా మంచి సంఘం దొరికితే వదిలేదు. ఈ గూడు వదిలేడంటే దీనికన్నా మంచి ఈ పని వదిలేశాడు అనుకో, ఇంకో పని దొరికితేనే. అబ్రహాంకు కూడా అది ఏమైతీరింది, అర్థమైతీరింది. ఈ ఊరు కాదు నా ఊరు, ఈ ప్రజలు కాదు నా ప్రజలు, ఈ వ్యవస్థ కాదు నా వ్యవస్థ, ఈ దేవుడు కాదు నా దేవుడు. దీనికి మించిన ఒకడు నన్ను పిలిచాడు, అక్కడికి నేనేమై తీరాలి? నేనే ప్రయాణం. మేము అంటే ఇప్పటి వరకు చూడని ఒక కుటుంబం కాదు, మించిన ఒక కుటుంబం. ఇప్పటి వరకు చూసిన బంధువులు కాదు, మించిన ఒక బంధువు. ఈ బంధువులు ఏం చేస్తారు? సస్తే వస్తారు, పుట్టినరోజు అయితే వస్తారు, పండగలు అయితే వస్తారు. సస్తే పుట్టినరోజు అప్పుల పాలు అయిపోయాము అనుకో, కాదన్నాను ఎవడో నాకు తెలీదు. అప్పుల పాలు అయిపోతే, రోగి అయిపోతే, మరి మగం కూడా చూపించు. బియ్యం అయిపోతే ఆమెనే, ఆమెనే. డబ్బులు లేకపోతే, అంతా శూన్యంకి వచ్చేస్తే, ఇది ఈ కుటుంబం అనుకున్న చర్య. ఆ కుటుంబం అనుకున్న చర్య ఏంటో తెలుసా? ఏ స్థితిగతులను కూర్చొని ప్రార్థన చేయడానికి ఉన్నాడు, ఏ స్థితిగతులైనా నీతో కలిసి వాక్యం పంచుకోవడానికి ఉన్నాడు. అందుకే మన విశ్వాసం ఈ కుటుంబం అయిపోయారు, ఆ కుటుంబం అవ్వట్లే. మోహన్ గారికి డబ్బు ఉంటేనే వాళ్ళ ఇంటికి వెళ్ళాలా, భోజనాలు పెట్టేనే వాళ్ళ ఇంటికి వెళ్ళాలి. అది ఫ్యామిలీ కాదని అర్థం చేసుకో. ఏ ఫ్యామిలీ కాదు, పరిశుద్ధాత్మలు ఆనందించే ఫ్యామిలీ కాదు, నీతి సమాధానికి గణపరిచే ఫ్యామిలీ కాదు అని ఆలోచించుకో. అందుకే వారికి కుర్చీ వేసేటప్పుడు కూడా కాస్త దూరతో పెళ్లి చేసుకున్న ఆయన ఆ అడుగులోనే ఉండు. నువ్వు ఇంకా నా ఫ్యామిలీ కాలే, చెప్పలేదు. ఈ బంధత్వాలు ఎలాగున్నప్పుడు అబ్రహాముకి దొరికిన ఫ్యామిలీ ఎటువంటి తెలుసా? వేదన పడిన సందర్భంలో కూర్చొని ఏం చేయడానికి? ప్రార్థన చేయడానికి, వాక్యం బోధించడానికి, సలహా ఇచ్చి తీరడానికి, విజ్ఞాపన చేసి తీరడానికి, దేవుని యొక్క సన్నిధిలో ఏం చేయడానికి? ఆత్మిక పోరా. లేకపోతే మనకేం అవసరం ఇలాంటి ఉపవాస కుడికి పెట్టడం? 3 పూటలు మస్తుగా ఇంట్లో చేపలు కూడా 2-3 వెరైటీలు ఉన్నాయి.
అవన్నీ దాచిపెట్టేసి ఎందుకు ఉంటున్నావు తెలుసా? నీ విషయములో దేవుడు పరిహారం చేసి తీరాలి, నా విషయములో దేవుడు పరిహారం చేసి తీరాలి, మన కుటుంబ విషయంలో దేవుడు పరిహారం చేసి తీరాలి, మన రాజ్య విషయంలో దేవుడు గొప్ప విడుదల చేసి తీరాలి. దానికి నీకు ఇప్పుడే కనబడటలేదేమో, కనబడాల్సిన వాడికి కనబడి తీరింది, ఎరగొట్టబడాల్సిన వాడు ఎరగొట్టబోయి తీరాడు, ఓడిపోవాల్సిన వాళ్ళతో మనం ఆత్మిక కుటుంబంగా ఏం చేసినా దాని ఆఫ్టర్ ఎఫెక్ట్ కనబడాల్సిన వాడు కనిపిస్తుంది. మనకే కనబడదు, మనం అలాంటి నేర్చుకోవడానికి ఏం లేదు. చూసుకో, ఎవడు దీన్ని ఎదురెత్తున్నా ఆడికి అర్థమైంది ఏమని. ఈ ఫ్యామిలీతో పెట్టుకోవడం మంచి విషయం కాదు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నేను చెప్పొచ్చే మాట ఇదే, ఆ ఫ్యామిలీకి ఉన్న అనుబంధం ఇదే. ఎప్పుడు సహవాసం ఇచ్చి ఫెలోషిప్ గివింగ్ ఫ్యామిలీ, సహవాసం ఇచ్చిన కుటుంబం, ఏకాంతతలో కలిసి వచ్చిన కుటుంబం, రోగిగా ఉన్న సందర్భంలో నేనున్నాను, ఆరోగ్యవంతుడిగా ఉన్నానని చెప్పే కుటుంబం, అప్పులు పాలైన స్థితిగతుల్లో నాయన ఇదేం పెద్ద విషయం కాదురా బాబు, ఇవన్నీ సింపుల్ గా దాటుకెళ్ళిపోవచ్చు. మళ్ళీ అప్పు చేసుకోమని ఎవడు ఫ్యామిలీ చెప్పడం, చెప్పేవాడు ఎవడో తెలుసా? ఆ గవర్నమెంట్ ఫ్యామిలీ. అప్పు లేకుండా కూడా నీవేం చెయ్యొచ్చు, బతికి తీరవచ్చు. బైబిల్ సాగించిన మాట, అప్పుతో వేదన పడి భర్త ఏం చేసేసాడు, ఆ పాస్టర్ గారే మంచి అభిషక్తుడే ఏం చేసేసుకున్నాడు. పోనీ అప్పు చేసేసుకుని తీర్చచ్చు కదా, మరి మీ ఆవిడ తెచ్చి మీద ఎందుకు పెట్టేసావు? మంచి పాస్టర్, అభిషక్తుడు ఈయన పాస్టర్, అప్పు చేసి ఎవరి మీద పడేశాడు. ఆ భార్య మంచిది కాబట్టి దేవుని స్తోత్రం. ఎందుకు నువ్వు మీ మా ఆయనకి ఇచ్చావు, నాకే ఇచ్చావు. నువ్వు తీసుకున్నావు, నాకు సంబంధం, మనం తిన్నావుగా. కూడు తిన్నోడికే కొయ్యలు గుర్తుకొచ్చేది, తిన్నాడు ఎందుకు కొయ్యి గుర్తుకొచ్చేది? తిన్నది మలంగా వదలాలిగా. మనం కూడా కనిపించినట్టు తిన్నది గుర్తుకు రావాలా? హల్లెలూయా, హల్లెలూయా. ఆమె అప్పు కలిగిన స్థితిగతుల్లో ఇంకేం ఆధారం లేదు, ఇంకేమైపోతుంది. ఇద్దరి పిల్లల్ని ఏం చేస్తారు? బానిసగా. నాకు అదే ఆశ్చర్యం కలిగింది. పిల్లల్ని మాత్రం నేనేం దీనికి పరిహారానికి ఎక్కడ పరిగెట్టు? ఫ్యామిలీకి దగ్గరికి పరిగెట్టు. మంచి నాయన దగ్గరికి పరిగెట్టు. మంచి నాయన ఉంటే సంబంధం పెట్టుకో. మరి కలిగిన నాన్న నీకు కావాలంటే నీ ఇష్టం, నీకు కష్టం. మంచి అందరూ కనబడడం వల్ల 99999 అడిగే ప్రశ్న, హౌ మెనీ ఫాదర్స్, ఎన్ని తండ్రులు? కనబడడం వల్ల కానీ విధవరాలకు ఒక విషయం అర్థవుతుంది, ఎక్కడుంటే ఈ ఫ్యామిలీలో ఉంటే అవ్వదు, దీనికి చెందే మా నాన్న దగ్గరికి నేను వెళ్ళి తీరుతా, నా ఆత్మీక నాయకుడి దగ్గరికి వెళ్ళి తీరుతా, నా ఆత్మీకతలో బలపరిచిన కుటుంబంలోకి వెళ్ళి తీరుతా. ఏమైతే ప్రయాసపడి ఎక్కడికి వెళ్ళిన ఫ్యామిలీలోకి వెళ్ళిన వెంటనే పాస్టర్ గారు దానికి కూడా పరిహారం. లేదు ఆయనకు అప్పులు తెచ్చుకోమని చెప్పలే, బిందులు అరువు తెచ్చుకోమన్నారు. బిందులు ఏం చేయాలా? ఇరుగో పురుగో ఉన్న ఇట్లలోకి అన్నీ వెళ్ళి ఏం తెచ్చుకోవాలి? బిందులు అన్ని తెచ్చుకు తీరాలి. నేనే ఇంటికి తిరిగి వెళ్ళేసి తలుపేసేసి కూర్చో. ఆ సందర్భంలో ఉన్న పాత్రలో నుంచి ఏం చేయాలి? పోయడానికి ప్రారంభించేసుకో. పొరిలు వచ్చి నీ అప్పు తీర్చేది నువ్వు చూడొచ్చు. ఏది ఉన్న బిందులో ఉన్న నూనె లేని బిందులోకి పొరులు వచ్చి నీ అప్పు తీరిపోయేది. నువ్వు మాత్రం కాదు, నీ ఫ్యామిలీ ఎంత సుఖపడి జీవించేది. కరువు కాలంలో నీ దేవుడు సజీవుడైన వాడు, నీ ఫ్యామిలీ గొప్ప అమ్మాయి, నీకున్న తండ్రి గొప్ప. అందుకే నేను ఎందుకు పెళ్లి చేసి నేను పంపిస్తే నీ ఫ్యామిలీ కన్నా పాటాది.
రక్షణ పొందిన తర్వాత సంఘముతో నువ్వు చేరితే నీ ఫ్యామిలీ లైఫ్ కన్నా పడాలి. నువ్వు చర్చికి వెళ్ళేది కనబడాలి, నువ్వు ప్రార్థన చేసేది కనబడాలి, నువ్వు ఉపవాసం చేసేది కనబడాలి, నువ్వు కానుకల దశభాగం ఇచ్చేది నువ్వు పుణ్యకార్యాలు చేసేది ఇండివిజువల్ గా చేసినప్పుడు కనబడకుండా వచ్చి ఫ్యామిలీగా చేసినప్పుడు అనగా చెప్తున్నా ఎడం చేసి చేసిన అది ఇండివిజువల్. నువ్వు ఒంటరిగా అర్థం కాలేదు కదా. ఇండివిజువల్ గా ఇచ్చేది ఫ్యామిలీ ఇచ్చితే రెండు రెండే. కొందరు ఇది ఇచ్చే తెప్పించేస్తాం అర్థం కాదు. ఒంటరి చేసి ఇటు ఇచ్చావా ఇటు ఇచ్చి అటు ఇవ్వలేదా ప్రాబ్లం లేదు, అటు ఇచ్చావా ఇటు ఇవ్వాలి మరి. హలో, ఫ్యామిలీ లైఫ్ లో అన్ని కనబడాలి. పాపం లేకుండా జీవించేది కనబడాలి, ఆత్మలో ఆరాధించేది కనబడాలి, దేవునికి కనపరిచేది కనబడాలి. అందుకే కదా బైబిల్ చదివించేది, నువ్వు సమాజముగా ఉపవాసం చేసిన ప్రఖ్యాపించుకో, డిక్లేర్ ఇట్ యాస్ ఎ ఫాస్ట్. అది కనబడే ఫాస్టింగ్. ఓకే ఓకే, బాగా విని దేవునికి అలే చెప్పాలి. ఇండివిజువల్ ఫాస్టింగ్ చేసేది, గుంపు ఫాస్టింగ్ చేయదు. అర్థం కాలేదు. గుంపు ఉపవాసాన్ని విడిచిపెట్టేసి ఉపవాసం చేసి ఉపవాసం నో. నువ్వు రహస్యంగా వ్యక్తిపరంగా ఉండు, అది నీ వ్యక్తిపర విషయం. కానీ సంఘముగా కూడినప్పుడు లేరనుకుంటా అందరి దగ్గర మిస్మేనేజ్ చేసేస్తున్నారు. అవ్వదు 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 అవ్వదు. నువ్వు ఇండివిజువల్గా స్వార్థం చెప్పాలా? నేను ఇండివిజువల్గా నేను అందరూ స్వార్థ ఫ్యామిలీగా ఉంటే చెప్తాను. అబ్రహాం స్వార్థ చెప్పలేదా? మరి యుద్ధానికి వెళ్ళి గెలిచి వచ్చింది అసలు ఎవరు నా వింటాడు? నేను ఇది గెలిచి వచ్చింది నా శక్తి ఏం కాదురా బాబు, మా ఇంట్లో ఉన్న 3014 మంది ఏం కాదు, సర్వశక్తివంతుడు దేవుడు నాతో కలిసి. నమ్ముతారా బాబు? నేనే అన్నాను, నేను నమ్మాను, నీకే ప్రాబ్లం. నువ్వు ఇండివిజువల్ గా చెప్పాల్సినది ఇండివిజువల్ గానే చెప్పాలి. మంచి ఉదాహరణ చెప్తా. ఆగారు ఎవరింట్లో ఉన్న పిల్ల అబ్రహాం ఇంట్లో ఉన్న పిల్లనా? అబ్రహాం అయ్య గారి ఇంట్లో తోలేసరికి ఎవరిని పిలిచింది? మ్యాటర్ అర్థమవుతుందా? గుంపులో ఆరాధన చేసే పిల్లే ఆడవాళ్ళ కేసు ఎట్టేసుకొని తిరిగేస్తాడు. మా ఆయన నన్ను ఒగ్గేసినాడు, ఏం కావాలట? బతకడా అనుకున్న సొమ్ము ఆ పిల్ల దగ్గర నుంచి నేర్చుకుని అభిషక్తురాలు భర్త ఏమేమి ఇచ్చి పంపించాడు? అలా ఎక్కడే చెప్పాలా? వదలాలి అని ఆశ కలిగిన వాళ్ళకి ఇదే టెక్నిక్. బాగా వదలడానికి మనసు ఏమేమి ఇచ్చి పంపించారు? ఆహారము, ఇది ఇచ్చేటప్పుడు ఇంకేం అర్థమైపోయింది, ఇంకేం నాకు దొరకదని. ఈయన కేసులకి వెళ్ళేది, ఎక్కడికి వెళ్ళింది? దేవుని దగ్గరికి. బాబుని ఒక విల్లు పెట్టేంత దూరంగా పెట్టి ఆడి మరణం నేనేం చేయలేను, ఆయన దగ్గరికి తిరిగి వెళ్ళలేదు. ఆత్మీయత లేదు. మర్మం నేర్చుకోండి. కొన్నిసార్లు సంఘమే ఆత్మ ప్రేరణతో నిన్నేం చేస్తారు? తిరిగి మరి రాకూడదు. అక్కడికి వెళ్ళి దేవునికి సేవించి, దేవునికి కనపరిచి, దేవునికి ఒక నిలబట్టాలి.
ఆపేస్తాను, అయిపోయింది, మెసేజ్ అయిపోయింది. ఆగాన్ని ఎందుకు పంపించారు? ఆమెకు అర్థమైపోయింది, ఈయన మరి నాకేమి ఇంక నేనేం చేశాను, నేను నా ఫ్యామిలీని నేనేం చేశాను, ఈ దేవుడితో అనుబంధం పెట్టుకొని. హల్లెలూయా. ఎప్పుడు అది ప్రారంభించిన బాబుకి నీళ్ళు ఇప్పించిన తర్వాత ఆమె కుటుంబాన్ని ఏం చేసి తీరింది, దేవునికి అనుకూలత చెందే విధానంగా ఏం కట్టుకు పెట్టింది తప్ప మళ్ళీ ఆమె ఏం చేయలే. కలిసి నేర్చుకోవాలండి గురించి. అంత అత్యాచారం కదా అబ్రహాం వాడి మీద చేసింది. పరిశుద్ధాత్మ దేవుడు కూడా హెచ్చరికలు ఏమి ఇచ్చి పంపించాలో అలా చేస్తారా? ఈ ప్రశ్నలే కదా. పరిశుద్ధాత్మ ఉండి కూడా ఆయన వాళ్ళకి చెప్పినాడా? అసలు ఆ విషయం గురించి దేవుడు ఏం చేయలేదు, టచ్ చేయలేదంటే దాని అర్థం ఏంటిది? అది నీ చేతికి రావడానికి దేవుడికి కూడా ఇష్టం లేదు. దౌర్జన్యంగా అదేం చేయకూడదు, పొందుకోవడానికి ప్రయత్నం చేయకూడదు. అర్థం కాలేదు అనుకుంటా. హల్లెలూయా. అందుకే నేను చెప్పొచ్చే మాట, హాగారుకి తన కుటుంబాన్ని పోషించుకు తీరడానుకున్న క్రమావళి దేవుడు ఆమెను ఏం చేసి తీరారు, సహాయపరిచి తీరు. దాని తర్వాత హాగారు చరిత్ర గురించి మనకి ఎక్కడ పేరే మనకు అన్నారు. కొత్త నిబంధనలన్నీ ఉదాహరణగా తీసుకున్నాను. అందుకే నా మాటలు నేను ముగించేస్తాను. చెప్పొచ్చే భావం, నీ ఫ్యామిలీలో జరిగినది కన్నా పడ్డ, షో ఇట్, ప్రూవ్ ఇట్, చూపించుకో, రుజువు పట్టుకో. నా ఫ్యామిలీ అని అర్థం కాలేదు. అందుకే కదా పేతురుతో యేసయ్య చెప్పిన మాట ఏంటో తెలుసా, నరకాన్ని ఎదిరించే ఏ శక్తి కూడా సంఘానికి వ్యతిరేకంగా రాలేదు. అక్కడ సంఘం అన్న పదానికి ఉపయోగించింది ఎక్లేషియా. ఎక్లేషియాకి ఇంకొక భాషాంతరంలో చెప్పితే సహవాసం, ఫ్యామిలీ, కుటుంబం అని చెప్పుకోవచ్చు. అంటే ఈ కుటుంబాన్ని ఎదిరించే ఏ శక్తి కూడా ఏం చేయదు, ఎదిరించి తీరదు. మరణం ఎదిరించడానికి యోగ్యత చెందింది కాదు, నరకం ఎదిరించడానికి యోగ్యం చెందినది కాదు. అదే గారు సంఘబిడ్డ సావట్లేదా? పునరుద్ధరణ ఉంది. ఇప్పుడు టెంపరీ స్టేజ్కి నీకు నిద్ర ఇస్తాం. అందుకే బైబిల్ మరణానికి నిద్ర అని చెప్పేది. యాయి కూర్చున్న నిద్రపోయినప్పుడు యోసి వచ్చింది, పాప పడుకుందండి, చచ్చిపోయిన తన బాబు లేదు. దాని అర్థం పడుకున్నాడు. కాసేపు తర్వాత ఏం చేయొచ్చు. అలాగైతే ఒక విషయం అర్థం చేసుకో, నీతి కొరకు, దేవుని కొరకు జీవించి దేవుని బిడ్డలు సంఘం సభ్యులుగా ఉండి మరణిస్తున్నారు అనుకో. అలాగైతే మా అమ్మ చచ్చిపోయింది అన్నదానికన్నా గొప్పగా చెప్పేది మా అమ్మ నిద్రపోతాను. అందుకే నేను నరకానికి ఎదిరించే, మరణానికి ఎదిరించే ఏ శక్తి కూడా సంఘానికి వ్యతిరేకంగా లేదు, రాదు. అది దేవుని బాధ్యత. ఇది ఎవరికి గుర్తొచ్చింది? అబ్రహాము. అందుకే ఆయన ఏం చేశాడు, సకలం విడిచిపెట్టి ఈ దేవుని ఏం చేశాడు, వెంబడించడానికి ప్రారంభించాడు. చూపించేసిన దేశానికి ఏమి చేసుకున్నాడు, అదృశ్యముగానే అడుగులు పెట్టేసుకొని వెళ్ళడం ప్రారంభించాడు. ఆయన కొరకున్న త్రోవల దేవుడు ఒక్కొక్కరిగా దేవుడు. అలాగైతే ఈ ఉపవాస కూడికలో పూట అన్నం మానేసి కూర్చున్నా కదా, చిన్న విషయం కాదు. నీకు తెలియకుండానే అదృశ్యంగా కొన్ని వాగ్దానాలు కనబడకున్నాడు, తెరవబడి చేసినది. ఆదివారం 3 గంటలకి కూర్చొని పాటలు పాడి వాక్యం చదివి వ్యర్థం కాదు. అదృశ్యమైన లోకం, అదృశ్యమైన తలుపులు, అదృశ్యమైన పద్ధతులు దేవుడు నేను చెప్పొచ్చిన మాట, చెన్నై అడుగులు విస్తారత చెందే విధానం. అందుకే బైబిల్ సెలవిచ్చిన మాట, అబ్రహాం యొక్క సంతావళిని ఎక్కడికి వెళ్ళి ఎక్కడ నువ్వు
చర్చిలో ఉన్నారు కొన్ని అబ్రహాంతో, సమాధి కాడికి వెళ్తాం అక్కడ కూడా ఉన్నారు కొంత, సరిపోలేదు కదా పరలోకానికి అక్కడ కూడా ఉన్నారు. ఎక్కడ కావాలా? విశ్వాసంతో అడుగెట్టినందుకు అడిగి పిల్లలు ఎక్కడెక్కడ ఉన్నారు ఊరు. ఈ వాక్యాలతో దేవుడు మనల్ని అందరూ కూడా దీవించుడు కాదు. సమీపించ